హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వేడి ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక ఆలు తీసుకోండి, ఇలా పెద్దది. దాన్ని చక్కగా ఈ విధంగా తొక్క తీసేసేయండి. ఈ విధంగా పీల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మరీ సన్నగా చేస్తే మనకి ఆలు ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందండి. అందుకనే ఈ విధంగా కట్ చేసుకుంటే మనం బజ్జీలో తినేటప్పుడు ఆలు టేస్ట్ కూడా తెలుస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు వాటర్లో యాడ్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చక్కగా 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకుంటే చూడండి, వాటర్లో చాలా క్లీన్గా కనిపిస్తాయి. చూడండి, ఆలు ముక్కలు ఈ విధంగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లోనే ఉంచి పక్కన పెట్టుకోండి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. అందులో ఒక 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి నేను. తర్వాత బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా అని 1 స్పూను యాడ్ చేసుకోండి, క్రిస్పీగా రావడానికి బజ్జీ. ఇప్పుడు ఇందులో వామ్ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత కారము ఒక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తాయి బజ్జీలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మరీ పల్చగా చేసేద్దండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆలు చక్కగా మునిగేటట్లుగా ఇలా పిండి మొత్తం ఆలుకి పట్టాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పిండిలో స్లైసెస్ ముంచుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోండి లైన్గా. చూడండి, చక్కగా వచ్చినాయి కదా బజ్జీలు. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేయకండి, కొద్దిగా ఫ్రై అయినాక టర్న్ చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినవి కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోండి. టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకోండి. చూడండి, చాలా టేస్ట్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.